నువ్వు చూడవా ఈ కళ్ళారా నువ్వు చూడవా
కుర్రోళ్ళు ఉన్నారు, దంచి ఓగాలే, ఒక్కడ ఓగలేదు. అక్కడ ఒక బాలుడు వేశాడు, అదొక్కటే నాట్యం. అలా చేయటం వలన 64,000 నాడీ మండల వ్యవస్థ చైతన్యపడతాది. ఆ నాట్యానికి వాడికి రేపొద్దున స్వామి 10 నుంచి 15 నిమిషాల్లో దర్శనం ఇచ్చేస్తాడు. రావ 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 భక్తుడా రావేమి భక్తుడా.
మణికంఠ మహారాజా స్వామి ఒక ముఖ్యమైన
మనసులో. ఆ మేళం ఆగేంత వరకు చెబుతూనే ఉండాలి. గురు మాలాధారణ, గురు ఉపదేశం అవుతుంది. నా గురువు నాకు 39 ఏళ్ల నాడిచ్చిన మూల మంత్రాన్ని 727వ వాడికి ఇస్తున్నాను నా జీవితంలో. అందరూ చప్పట్లు కొట్టండి. ఆయన మొట్టమొదటి నమస్కారం తన కన్న తండ్రికి చేసుకోవాలి. తర్వాత ఆయన పాదాలకు ఆగండి, ఎగబడిపోతున్నాను, నాది కాకపోతే మద్రాసు దాకా దిగుతా అన్నాడు. మొట్టమొదటి తప్పాడు. చెప్పండి అందరూ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. అది జన్మనిచ్చినందుకు ఆయన జన్మ ధన్యం. ఆ జన్మ తీసుకున్నందుకు కొడుకు జన్మ ధన్యం. తరువాత ఎన్నిసార్లు ఇసుకుని ఉంటాడు. మొన్న అన్నవరంలో నాకు పూజ చేసి నాకు సన్మానం చేస్తుంటే నా శిష్యుడు అన్నాడు, గురువు గారికి కాదయ్యా సన్మానం చేయాల్సింది, వీడు దుర్మార్గుడయ్యా, విశ్వామిత్రుడు లాంటి దూర్వాసుడు 42 ఏళ్ల నుంచి ఎన్ని భరిస్తున్న మా అమ్మగారికి చేయాలయ్యా సన్మానం, ఇది కాదయ్యా అన్నాడు. నిజమైన మాట. బాక్సులు అక్కడ వేశారు, నేను అక్కడ రాకపోతే అన్నికి రావట్లేదు. ఏమి ఎలా చేశారు ఇవాళ? నైవేద్యం చేస్తున్నాం. నిజమానండి, నైవేద్యం వాళ్ళ అబ్బాయిని ఇతను తీసుకురండి. తగదమితో అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప. తప్పకండి ఆ ఆయుధంతో
అనుకో, ఆయన కోతకు వస్తే రైతు అవుతాడు, పళ్ళుకు వస్తే వ్యాపారస్తుడు అవుతాడు, ఆపరేషన్ చేస్తే డాక్టర్ అవుతాడు, ఎవరికన్నా గాయం చేస్తే ముద్దాయి అవుతాడు. నేను ఇచ్చింది ఆయుధం, ఆయన వాడుకున్న దాన్ని బట్టి ఆయన జీవితం బాగుపడుతుంది. ఇది ఎవరిదో ఎలాంటిదో తెలుసా? పైకి చెప్పకూడదు, పలక మీద రాయకూడదు, భార్యకు కూడా ఉచ్చరించకూడని మూల మంత్రం. అదే 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 ఒకే ఒక గమ్యం, శబరిమాల ఒకే ఒక నృత్యం, అయ్యప్ప దర్శనం, ఒకే ఒక మంత్రం, అది గురువు ఉపదేశం. తగదమితం అయ్యప్ప నీకు నైవేద్యము చేస్తున్నాము అయ్యప్ప. గరగరలాడితే గాలి, మరి పాయసాలు తింటే ఆయాసం కాదు. ఆయన అంటున్నాడు ఏమని, మా అమ్మ చేతి వంట చూడు, మా అమ్మ చేతి వంట చూడు అయ్యప్ప. నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప. నైవేద్యం అని పాడుతున్నాడే కానీ కనీసం మేరలో కనపడతాడు అనుకున్నారు. ఇప్పుడు కనపడేటప్పటికి ఎవరికాడు ముట్టి కొద్దిగా గదిలించాడు, నైవేద్యం వస్తుంది. ఇప్పుడు ఎలా పడాలి? బాగా వర్షాలు వచ్చింది. అన్నాదానా ప్రభువే మధ్యాహ్న భోజనానంతర గోవింద స్వామి శరణం అయ్యా శరణం, స్వామి శరణం అయ్యా శరణం, అయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విశేష పూజ నారికేళం నీరాజనం. దాని అర్థం ఏంటో తెలుసా? నా దేహమునే ప్రతినగరేసి, నా దేహమునే ప్రతినగరేసి, ఆయుష్యము నెయ్యగమోసి, ఆయుష్యము నెయ్యగమోసి, నా ప్రాణమనే వత్తిని వేసి, నా ప్రాణమనే వత్తిని వేసి, నానమనే జ్యోతిని వెలిగించి, నానమనే జ్యోతిని వెలిగించి, నీరాజనాలు నీకిస్తున్నా, నీరాజనాలు
ముందుగా ఆరాధించిన వాడు 5 రాములు మరి 18 రెట్లు ముందుకు కింద శ్రీ శబరి శబరి స్వామి శబరి శ్రీరమణే మా ఊరు పక్కన సముద్రంలో కలిసిపోతుంది హంసల దీవుల్లో. అక్కడ కాళ్ళు స్నానం చేసి హంసలు వెళ్ళిపోతాయి. లోపల కూర్చోమంటది జూమ్ అనే జూమ్ అవుట్
స్వామి దగ్గరికి 300 టికెట్ కొంటారు. ఇది ఇచ్చేది గుండులోకి, కానీ ఇది 50 లక్షలు చెప్తాడు. ఎందుకో పాపాలు తీరునా నారాయణ నారాయణ మన్నించి కాపాడవయ్యా ఊళ్ళోన పూజలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపం నాన్న కొడుకు. సరేలేమ్మా ఈ కొడుకు చూసుకోమని చిలకల అంటే ఒక చెల్లె వాళ్ళందరికీ దాని పేరు అవనిజ. అవనిజ అంటే సీతమ్మ. అవనిలో నుంచి పుట్టింది సీతమ్మకు మరో పేరు. చూడండి మా ఇంట్లో పేర్లన్నీ ఆతోనే మొదలు. నా జీవితం నువ్వు ఒంటివైతే నీ జగమండి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. ఆపమని చెప్పాను. ఎవరు మానవుడు వాడు పనిచేస్తున్నాడు. ఆపేనా పూజ ఏమమ్మా ఇంటికి లేచా పూజ అందరూ కలిసి పెళ్లి చేశారా? చేశారు కదా. నీకు 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 అందరూ కలిసి నీ పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి ఏమో కొడుకునిచ్చాడు. ఉయ్యాల 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 ఓడి భావనాల ఉయ్యాల 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 ఓడి భావనాల ఉయ్యాల నువ్వు అట్లా ఏంటి నేనేం చెప్పలేదు. ఏడవకరా మనకంట ఏడవకయ్యా. అయ్యా అయ్యా మా ఐదారు పిల్లోడు అనుకుంటుందా అమ్మా? అనుకోదు తానే. మీ అయ్యి కన్నా వేసాడు ఎక్కువ నీ దగ్గర మీ నాయనమ్మ చెప్పిందిరా. అమ్మా 27 భరించి నీ మీద వదిలిపెడతాను 67 పోయిరా తల్లి అని అమ్మ చెప్పిందని ఇది నిద్రపోయాడా మెలుకుని ఉండాలా అని అలా ఉనికి చూస్తుందంట. ఉయ్యాలో వంగినప్పుడు ఆ సూత్రాల తాళ్ళు ఉన్న ఎర్రపూస నల్లపూస పచ్చపూస అనబడే సూత్రాల తాడు ఇదేదో ఎర్రగా పచ్చపచ్చగా ఉన్నది. గుర్తుతో పట్టుకుంటారు వాళ్ళు. ప్రాణం వేసిపోతాది. ఎక్కడ పెరిగిపోతారు కొడుకు అటు భర్త ఎవరికి లాగేస్తాడేమో అని వచ్చే కన్నీళ్ళు ఆపుకుని అయ్యా ఎంత పాడితే జోల పాడిన తల్లికి తెలుసు ఆ పాటలో మాధుర్యం. అలా ఉడికిన తల్లి యొక్క హృదయాన్ని చూసి ఎట్టగొట్ట మెల్లిగా ఆ గోళ్ళు చిన్న గోళ్ళు వచ్చి ఉంటాయి కదా, ఎర్రగా కమ్ముంటది కదా గుప్పిడి. గట్టిగా అయితే ఎక్కడ గోడు ఊడిపోద్దో ఆయన వచ్చిన తల తీసేస్తాడేమోనని మెల్లిగా వదిలించుకుని అమ్మయ్యా అయ్యా నువ్వు అంటే నాకు ఇష్టమేరా, కానీ నాకు పనులున్నాయి. ఏంటి పనులు అనేది ఇట్లా చూస్తాడు. అంతగారు వస్తారు అన్నం వడ్డించాలి, మామగారు వస్తారు మర్యాద చేయాలి, అత్తగారు వస్తారు అన్నం వడ్డించాలి, మామగారు వస్తారు మర్యాద చేయాలి, అత్తగారు వస్తారు
అనుకుందా? అనుకుంటే తల్లి అవుతాడా? ఆనందంగా బయటకు వస్తున్నా కోడలను చూసి, ఏమీ పిచ్చిదానా అంత తన్నుదంటే నవ్వుతావేంటి అంటే, అత్త సోమవారం నాడు తన్నాడు, పెద్దగా అనిపించనా. మంగళవారం నాడు నువ్వు స్నానం చేయించావు, బుధవారం నాడు నేను స్నానం చేయించే రూపే నిద్రపోయాడు. మంగళ బుధవారాలు 2 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ గురువారం నాడు తన్నాడు. ఇవాళ పెడేలిన గుండె అదిరిపోయిందత్త. అంటే నా పాల శక్తి ఆడి పాదాలకు వస్తుంది అత్త. నా కొడుకు వాడ గట్టిగా తన్నాడంటే రేపటి నుంచి నడవబోతున్నాడని. తన్నిన తన్నులు నడకను చూశావు తల్లి, మాకు జన్మనిచ్చావు ఆడపిల్ల. అడ్డాల నాడేమో బిడ్డలమయ్యామా. ఏం చేస్తే సరిపోతుంది తల్లుల జాలికి మగవాడు తల వంచి నమస్కారం చేయటం తప్ప. ఢిల్లీని ఏలే రాజైనా తల్లికి పెళ్ళే కదా. ఆ రోజు తల్లిన తల్లులో అడ్డాల నాడేమో బిడ్డవయ్యావా. గడ్డం వచ్చినాక అమ్మ అడ్డం అంటున్నావా. రెక్కలా గుర్రాల ఎక్కేటి కొడుగా చక్కని అమ్మను చిక్కనివ్వకురా. అమ్మకు నాన్నకు అన్నం పెట్టాలిరా. అన్న వదినలుంటే దండం పెట్టాలిరా. హిందూ ధర్మాన్ని కాపాడరా. అందాల తమ్ముడా గర్వించరా. ఎంత పూజ చేశాము. మా అమ్మాయికి లేదు, మా నాన్న కూర్చున్నాడు, మా వదిలితో చెప్పి దిచ్చి మా తోడికోడలతో చెప్పి దిచ్చన్నా దించుకోవాలనుకుంటుంది మా అమ్మాయి సుభాషిని. అక్కాయ్ అంటుంది. అక్కాయికి అని కూర్చొని అర్థం కాట్లా. ఏంటి అంటుంది. రా అక్కాయ్ నీ మరిదికి. ఏంటి మా మరిదికి ఏంటి? గుడి చుట్టూ చెప్పాలా? గుడి చుట్టా పోడా నీకు అర్థమై సావటం. రా కొంచెం దిష్టి తీయాలి అని ఆ వదిన గారిని పిలిస్తే వదిన గారు వెళ్ళి, మరిదంటే కొడుకు కదా, మరిదంటే కొడుకు కదా. అయ్యా నీ పాదాల దిష్టి చుక్క ఆకాశమందున తోట చుక్క. వదినయ్యానురా, తల్లి అవుతానురా, మరిది అయ్యానురా, బిడ్డవవుతావురా. నీ అమ్మ లేదయ్యా, నేను ఉన్నానయ్యా. అమ్మను చూసుకొని బతకాలి. వదినమ్మ 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 అంటూ బతకాలిరా. కొడుకులు ఆనందమా. ఇద్దరి కొడుకులకు వైభోగమా. ఏ దేశమైనా నువ్వెవరితో పెరిగినా అమ్మ ఒడిలో ఆదమరవాలిరా. అమ్మకు నాన్నకు అన్న వెంటాలిరా. అన్న వదినలుంటే దన్న వెంటాలిరా. రామలాలి రామ రామ ప్రేమలో రామ రామ. రామలాలి రామ రామ రామలాలి రామ రామ. సచ్చిదానంద జో మురుగా లాలి పరమానంద రామ గోవింద. సచ్చిదానంద జో మురుగా లాలి పరమానంద రామ గోవింద. బతికించిన తల్లిని తీసుకుపోయాడు. 79 ఏళ్లకే నా తండ్రిని తీసుకుపోయాడు. 67 ఏళ్ళు వచ్చిన నన్ను 2 సార్లు కిడ్నీ డయాలసిస్ ఆపరేషన్ పాలు చేశాడు.
ఆయన గురువు అయ్యప్ప స్వామికి ఆయన పేరు చెప్పండి లేపి కూర్చోబెడతారని శరం క్రియాటిని 8.6 అయితే 1.2 ఉండవలసిన శరం క్రియాటిని 8.6 అయితే ఇంకేం బతుకుతాడమ్మా, మేమెక్కడ బతికించమమ్మా అంటే తన జీవితాన్ని పణంగా పెట్టి 49 రోజులు మృత్యువుతో పోరాడేటట్టు చేశాడు ఈ భగవంతుడు నన్ను ఐసీలో. అయిపోయిందిరా, ఇంకా శంకరస్వామి పాట ఎత్తున్నానని చెప్పి కిటికీలో నుంచి చూసి బయటకు వచ్చేశాడు. అలాంటి నన్ను నాకేంటి బాధ, నా గురించిన బాధ ఆయనకున్నారు. ఆయన గురించి ప్రచారం చేసే పరువు నేను. నాతో అవసరం అనుకుంటే ఉంచుకో, లేకపోతే నన్ను తుంచుకో, నీ ఇష్టం. బైపాస్ అయినాక బతకడేమో అనుకున్న నా చేత మళ్ళీ 282 పడి పూజ ఈ రోజు ఇక్కడ చేయించాడు స్వామయ్యప్ప. ఆయన అనుకుంటే మనల్ని ఎక్కడికో ఎత్తేస్తాడు. నటించామా అయ్యప్ప ముందు అక్కడే వదిలేస్తాడు. సిన్సియర్ గా ఉండాలి స్వామి అయ్యప్ప దగ్గర, సిన్సియర్ గా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఎక్కడైనా ఉండొచ్చు. ఆంజనేయుడు ఒప్పుకుంటాడు, హనుమంతుడు ఒప్పుకుంటాడు, రాముడు ఒప్పుకుంటాడు, కృష్ణుడు ఒప్పుకుంటాడు, నరసింహుడు ఒప్పుకుంటాడు. 12 ఏళ్ల బాలుడు ఆయన ముందు నటిస్తే ఒప్పుకోడు. సిన్సియర్లీ సరెండర్ అయిపోవాలి. ఏమని చెప్పాం? నీ దాసుడనయ్యప్ప, దాసాను దాసుడనయ్యా, దాసాను దాసుడనయ్యా, దాసాను దాసుడనయ్యా, దాసాను దాసుడనయ్యా, దండకయ్యా తవయ్యా, దండకయ్యా తవయ్యా. పంచాద్రీశ్వర మంగళం పించాలంకృతం మంగళం చింతామణే యదశివోద్భూత సన్మంగళం ప్రణవానంద విభో గణపతి ప్రేమానంద ప్రభో జయ మంగళం, జయ మంగళం. స్వస్తి ప్రజాపరిపాలయమాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు తదాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు తదాస్తు. కాయేన వాచా మనసేంద్రియాణాం బుద్ధాత్మజా వా ప్రకృతే స్వభావా కరోమి యత్తైలం నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సంతానమస్తు తదాస్తు, వ్యాపారమస్తు తదాస్తు, ఒంగోలు గ్రామ ప్రజల దినదినాభివృద్ధిరస్తు తదాస్తు. పూజ చేసిన స్వామి జీవితం ఆనందదాయకమస్తు తదాస్తు. మళ్ళీ 18 యాత్రలు చేసి గుర్తుంటే అప్పుడు కూడా నన్నే పిలిచి 2వ 18 కూడా నువ్వు చేసుకోవాలని, అప్పటి వరకు మీ నాన్న మీ అన్న మీ అదిన ఆరోగ్యంగా నీ వెంట ఉండాలని. అప్పుడు నీ ఇంట్లో 2 కోడళ్ళు పొట్టేసుకుని అటు ఇటు తిరుగుతూ మామయ్య మెల్లిగా నడువు మామయ్య, మేము నడలేకపోతున్నాం మామయ్య, మీ మానవుడు తంతున్నాడు అనాలని నీకు మంగళాశాసనాలు అందిస్తూ స్వస్తి స్వస్తి స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మతాన్ని పూజిద్దాం, మన మతాన్ని పూజిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం. ఈ గ్రామమున ఉయ్యాలలోగని ఇల్లు గాని పొగరాని పొయ్యగాని లేకుండా, ఈ గ్రామమున ఉయ్యాలలోగని ఇల్లు గాని పొగరాని పొయ్యగాని లేకుండా 3 పూటల అన్న పానీయములతో వరి ధాన్యములతో నీటి సౌకర్యములతో వృత్తముగా నుంచము. ఓ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహర పుత్ర ధర్మశాస్త్ర స్వామి శరణమయ్యప్ప. వారి తాతగారి నుంచి వారి నాన్నగారి నుంచి ఇప్పటి రేపు చెయ్యి రాదు ఆ అలంకారం తీయాలంటే
ముందుగానే చెప్పాను, అప్పుడు నువ్వు లేవు. నీ యొక్క హస్తంలో ఉన్న అలంకార ప్రియకి ఈ సభాముఖంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శుభమస్తు దేవా అజ్ఞానమస్తు అజ్ఞాన నివారణమస్తు ఆనందమస్తు అలంకార ప్రియనే శరణమయ్యప్ప. శతమానం భవతి శతాయుష్పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఒంగోలు ఆ యోగి స్వరూపాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంత్రశక్తిని చూసి నేను ఆయన పాదాలకు దాసుడినైపోయాను. తర్వాత ఆయన ఆధ్వర్యంలో దాదాపు 10 పడి పూజలు ఈ ఒంగోలు గ్రామంలో నా చేత చేయించారు రంగయ్య గురుస్వామి. వారు పాదయాత్ర, ఆ పూజకు ముందు ఆయన మీటింగ్ వేయటం, 10 మందిని అడగటం, కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకున్నాడా మీ అబ్బాయి అని చెప్పి ఒక ప్రోటోకాల్ ప్రకారం 60-70 మందితో మాల వేయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్నేమ్ పెట్టి వాళ్ళందరినీ శబరిమల తీసుకెళ్తూ, ఆయన మాత్రం శబరిమలలో ఒక పువ్వు అయిపోయాడు. ఆయన ఎక్కడున్నా, అదిగో స్టేజ్ మీద పెట్టారు ఆయన ఫోటో, ఆయన ఎక్కడున్నా ఈ శిష్యులందరినీ అనుగ్రహించాలని, ఈ కల్టుని ఆయన వెనకుండి నడిపించాలని మీ అందరికీ గురువు గారి మంగళాశాసనాలు అందిస్తూ, ఎంత ఓర్పుగా 1:12:30 అవుతున్నా ఒక్కళ్ళు కూడా వెళ్ళకుండా ఎంత ఓర్పుగా కూర్చున్నా మీ యొక్క సంస్కారానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, అందరూ పంచామృత ప్రసాదం తీసుకోండి, అందరికీ అల్పాహారం తీసుకోండి. అందరికీ ఉంది కదా అల్పాహారం, అందరికీ కౌంటర్లు పెడతారు. స్వాములంతా ఒక పక్క, స్వాములు కూర్చోబెట్టి అంట, తొందరగా కౌంటర్లు పెడితే సరిపోతుంది, కూర్చోబెట్టి అంటే లేట్ అయిపోతుంది కదా, చూడండి మీ ఇష్టం. ఆ స్వాములంతా కూర్చోబెట్టి మిగతా వాళ్ళంతా లెగిసి ఆ కౌంటర్లో చాలా చాలా అంటే చాలా వాళ్ళకి ఎలా చెప్పాలో అనేది నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా అందరికీ ఫుడ్ చేయించాను, అందరికీ ఉంటుంది. సహకరించి లైన్లో వెళ్ళి ఫుడ్ తీసుకోండి. మీరు మంచిగా ఇళ్ళకెళ్ళాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామియే శరణం అయ్యప్ప. అదేవిధంగా మాకు మాలేసిన మా రంగయ్య గురుస్వామి గారు, నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థాయి ఒక విధంగా ఉండింది. ఆయన నమ్ముకొని ఈరోజు ఈ యాత్రలన్నీ ముగించుకొని ఈరోజు నేను గురుస్వామిగా ఉన్నందుకు ఆయన దయతో ఈరోజు నేను బతుకుతూ 10 మందిని బతికగలుగుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కరిమల వాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. కరిమల వాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. తారక నాముడు కారణ జన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి. కరిమల వాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. సత్యలోకమున భారతికి, కైలాసమున పార్వతికి, సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందే. ధన్యోహం ఓ శబరీశా, ధన్యోహం ఓ శబరీశా, ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా, ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళాంగ, పంపాతరంగ పుణ్యానుషంగ ముని హృదయ జలజ భృంగ. ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీశా. బ్రహ్మచారినై భక్తి యోగినై ద్వంద్వము అన్నది వీడి, విగత కామినై మోక్షగామినై తాపత్రయములు విడిచి, కన్యసామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి, నీదరి చేరితి నీలగిరీశ బంధము చెంచితి పందడవాస. ధన్యోహం ఓ శబరీశా,
నీ శుభరూపం నేటికి చూశా ధన్యోహం ఓ శబరీషా. శరణం శరణం భవతరణ శబరిగిరీశ అయ్యప్ప, శుభదం సుఖదం నీ చరణం హరిహరపుత్ర అయ్యప్ప. అయన రేఖల సంగమ వేళ మిథ్యావాదపు వధ్యస్థలిలో, శూన్య జగతిలో సూక్ష్మ పరిధిలో నికరపు వెలుగుల కాంతి పుంజమై, సకల చరాచర సృష్టి దీపమై మకర జ్యోతిగా వెలిగేది నీ మహిమ ఒక్కటే అయ్యప్ప. ఈ మహికి దేవుడే అయ్యప్ప.